ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నడుస్తోంది. ఒకవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకులంతా అసలు ప్లాన్ లేకుండా రహస్యంగా చర్చించుకొని ఆల్ ఆఫ్ సడన్గా రోడ్డుపైకి రావడం జరిగింది. మల్లికార్జున ఖర్గే ఇంటి నుంచి ఏకంగా ప్రధానమంత్రి నివాసానికి దగ్గరలోకి వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నారు. సో మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా అక్కడికి చేరుకున్నారు. కొంతమంది అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి డిమాండ్కి ఆ విషయంపైన చర్చించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తానికి గత 24 గంటలుగా ఢిల్లీ జంతర్ మంతర్లో మొదలైనటువంటి నిరసన దీక్ష, నిరాహార దీక్ష ఈరోజు ప్రధానమంత్రి ఇంటి వరకు చేరుకుంది. పార్లమెంటు భవనం వరకు చేరుకుంది. ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నడుస్తోంది. యువత మొత్తం కూడా రోడ్డుపైకి వచ్చింది. యువత పైన టియర్ గ్యాస్ ప్రయోగించారు. యువత పైన లాఠీచార్జ్ చేశారు. నిరుద్యోగులపైన, విద్యార్థులపైన లాఠీచార్జ్ జరగడానికి నిరసనగా ప్రతిపక్షాలు మొత్తం కూడా పార్లమెంట్లో పట్టుబట్టాయి. రోడ్డుపైకి వచ్చి పట్టుబడుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ నుంచి ఏకంగా దేశ హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ వరకు వచ్చింది. సో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారుతోంది. రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఏకంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసానికి దగ్గరలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. ప్రియాంక గాంధీ కూడా అక్కడే ఉన్నారు. అండ్ మాట్లాడదే అంశంపైన మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏం జరగబోతోంది, ఎలా జరిగింది అంటే ఈ ఆల్ ఆఫ్ సడన్గా ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక రహస్య ప్రణాళికతో ప్రధానమంత్రి ఇంటి వైపు రావడం జరిగింది. శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతానికి రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఎట్లా చూడొచ్చు అంశాన్ని? ఎస్, యాక్చువల్గా అందరూ చాలా అసలు ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్, యాక్చువల్గా ఏమనుకున్నారంటే రెండు ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత అందరూ క్యాంపులకు వెళ్తారని కూడా భావించారు. అంటే తమ నివాసాలకు వెళ్ళిపోతారని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 84వ పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే ఇంటికి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఒక రహస్య సమావేశం జరిగింది. సో అక్కడే దానికి బీజం పడింది. అక్కడ నుంచి మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలందరూ సో అక్కడ రహస్యమైనటువంటి సమావేశం ఏర్పరచుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి నిరసనగా నడుచుకుంటూ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం వద్దకు వెళ్ళి నిరసన చేపట్టాలని చెప్పేసి అందరూ భావించారు. యాక్చువల్గా చీమ చిటుకుమన్నా కూడా ఢిల్లీలో ఏం జరిగినా కూడా వెంటనే కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తిస్తుంది. కాబట్టి యాక్చువల్గా అందరూ ఏమనుకున్నారంటే సో ఇక మల్లికార్జున ఖర్గే ఇంటికి పుట్టినరోజు కాబట్టి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అందరూ కూడా అక్కడికి వెళ్తున్నారని కూడా అందరూ భావించారు. సో పుట్టినరోజు వేడుకలు ముగిసిన తర్వాత ఇళ్లకి వెళ్ళిపోతారని కూడా భావించారు. కానీ అనూహ్యమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటుగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా నడుచుకుంటూ మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి నడుచుకుంటూ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్దకు బయలుదేరి వస్తున్నారు. సో అప్పుడు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే కేంద్ర బలగాలకు సమాచారం ఇచ్చారు. అక్కడి వరకు వచ్చేంత వరకు సెక్యూరిటీ ఏం చేసింది అనుకోవాలి. సరే, ఎవరైనా కానీ, ఎందుకంటే అది ప్రధానమంత్రి నివాసం ఉన్నటువంటి ప్రాంతం అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతం, వివిఐపి ప్రాంతం. అక్కడ ప్రధానమంత్రి అధికారిక నివాసం ఉంటుంది. ఈవెన్ తరచూ కూడా ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు ఉంటాయి. సెక్షన్ 163 అమల్లో ఉంటుంది. బిఎన్ఎస్ సెక్షన్ 144 విధిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రాంతంలో ఎక్కువ మంది 5 కంటే గుమిగుడ్డానికి కూడా వీల్లేదు. బట్ ఇంతమంది వెళ్తుంటే ఒక ప్రధానమంత్రి నివాసానికి సో ఎట్లా జరిగింది? యాక్షన్ ప్లాన్ వాళ్ళకు ఉండొచ్చేమో. బట్ పోలీసుల వ్యవహారాన్ని ఎట్లా చూడాలి? సో ఎక్కడ సెక్యూరిటీ తగ్గిందనుకోవాలి, ఎట్లా చూడాలి అంశాన్ని? ఎస్ శ్రీకాంత్, ఖచ్చితంగా వైఫల్యం అనుకోవచ్చు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష నేతకు సంబంధించి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, తన నివాసానికి వెళ్తున్నారా లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా ఏంటి అనేది కూడా మనకి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వెంటనే సమాచారం హోంశాఖకు తెలియపరుస్తుంటాయి. కానీ మల్లికార్జున ఖర్గే ఇంటి దగ్గర నుంచి నేరుగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా నడుచుకుంటూ వస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించలేకపోయింది. వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి సో దీనిపైన ఖచ్చితంగా విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. విచారణకి ఆదేశించే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీలు ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే కూతవేటు దూరంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి కూతవేటు దూరంలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. సో ఎంపీలు కాబట్టి, ప్రజాప్రతినిధులు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే నిన్ననే 24 గంటలు కూడా గడవలేదు. మనకి కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి
నేతలు శ్రేణులు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు వచ్చారు. సో నిరసన తెలియజేశారు. ఎవరో తెలియదు, ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది ఢిల్లీకి వచ్చి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, మరోవైపు ఢిల్లీలో ఎవరున్నారు ఏంటో తెలియదు. అనూహ్యంగా ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు దగ్గరలో కూతవేటు దూరంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ధర్నా చేస్తున్నారు కాబట్టి సో ఇది ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఎంపీలు కాబట్టి సరిపోయింది, కానీ ఏరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా నిషేధాజ్ఞలు ఉంటాయి కాబట్టి సో ఏరే వాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటనేది కూడా ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడ వైఫల్యం చెందినది కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదుల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.